హలో అండి, అందరికీ వెల్కమ్ టు పద్మప్రసాద్ బ్లాగ్స్. వేడివేడిగా ఈ క్లైమేట్కి ఇలా బగారా రైస్ చేసుకొని పైన చికెన్ కర్రీ వేసుకొని తింటూ ఉంటే ఆహా ఎంత బాగుంటుందో కదా. ఈజీగా టేస్టీగా తెలంగాణలో చేసుకునే బగారా రైస్ నిజంగా చాలా ఈజీ అండి. చాలా సింపుల్గా కూడా చేసేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. చికెన్ కర్రీకే కాదు, వెజిటేబుల్ కర్రీ కూడా మంచి బగారా రైస్ కాంబినేషన్. ఎలా చేయాలో చూసేద్దామా. నేనైతే కుక్కర్లో చేసేస్తున్నాను. కుక్కర్ కొంచెం వేడెక్కాక ఆయిల్ వేసుకొని బిర్యానీ దినుసులు నేనైతే 2 యాలకులు, 2 దాల్చిన చెక్క, 3 లవంగి మొగ్గలు, ఒక చిన్న బిర్యానీ ఆకు, అలాగే ఒక చిన్న ఉల్లిపాయ చీలికలు, 3 పచ్చిమిర్చి ఘాట్లు పెట్టుకొని వేసుకున్న, ఒక రెబ్బ కరివేపాకు, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెష్గా మిక్సీ వేసుకున్నది వేసుకొని మొత్తం కలిపి 2 నిమిషాలు మగ్గబెట్టుకుందాం. చూడండి, అల్లం వెల్లుల్లి పేస్ట్ చక్కగా మగ్గిపోయి పచ్చివాసన పోయి ఆయిల్లో చక్కగా ఫ్రై అయ్యాయి కదా. ఇప్పుడు దీంట్లో బగారా రైస్కి పుదీనానే వేస్తే చాలా బాగుంటుందండి. నాకు తెలియక ఇన్ని రోజులు నేను కొత్తిమీర కూడా యాడ్ చేసేదాన్ని, కానీ ఇలా ఒకసారి ట్రై చేయండి. నిజంగా బగారా రైస్ చాలా బాగుంటుంది. ఒక కట్ట చిన్నది పుదీనా తీసి నీట్గా కట్ చేసుకొని వాష్ చేసేసి నేను అది కూడా వేసి 2 నిమిషాలు ఆయిల్లో పుదీనాను కూడా ఫ్రై చేసుకున్నాను. ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు, అలాగే నేనైతే జస్ట్ వాష్ చేసి వేసేస్తున్నాను అండి. ఏమాత్రం రైస్ని నేనేమి నానబెట్టట్లేదు. అది మీరు కంప్లీట్గా ఆప్షనల్. నానబెట్టి వేసుకోవాలా లేదంటే డైరెక్ట్గా వేసేసుకోవాలనేది. నేనైతే ఏమాత్రం నానబెట్టలేదు, జస్ట్ వాష్ చేసి వేసేసాను అంతే. బాస్మతి రైస్ వేసాను కాబట్టి ఒకటికి 1 గ్లాస్ వాటర్ మాత్రమే వేసుకుంటాను నేనైతే. అప్పుడైతేనే పొడిపొడిలాడుతూ వస్తుంది. అలాగే 1 చెక్క నిమ్మరసం పుల్లగా బాగుంటుంది. 1/2 టీ స్పూన్ గరం మసాలా. ఇంతే అండి బగారా రైస్. ఒకసారి మొత్తాన్ని కలిపి ఈ స్టేజ్లో మీరు ఒకసారి పులుపు, కారం, ఉప్పుని అడ్జస్ట్ చేసుకోండి. మనం కుక్కర్ పెట్టి 1 విజిల్ వస్తే సరిపోతుంది. ప్రెషర్ వచ్చేసిందండి. నేను మీకు చూపిస్తాను చూడండి. మంచి స్మెల్ వస్తుంది అసలు. నిజంగా చూడండి ఎంత పొడిపొడిలాడుతూ వచ్చిందో అసలు. ఒకటికి ఒకటి కరెక్ట్గా ఏం లేదండి. ఎవరైనా కూడా ఈజీగా వండేయచ్చు. నేను బగారా రైస్ కాంబినేషన్ కింద చికెన్ ఫ్రై చేశాను. ఈ వీడియోని కూడా మన ఛానల్లో అప్లోడ్ చేశాను. ఇలా ఒకసారి ఈ కర్రీ చేసుకొని బగారా రైస్ చేసుకొని కలుపుకొని తింటూ ఉంటే ఈ క్లైమేట్కి నిజంగా మంచి సెట్ అండి. కర్రీ కూడా అంత బాగుంటుంది, అలాగే బగారా రైస్ కూడా చాలా బాగుంటుంది. ఇలా సర్వ్ చేసుకుంటే మనకి హోటల్లో ఉన్నట్టే ఉంటుంది కదా. కొంచెం ఇంట్రెస్ట్గా తింటారని పిల్లలు ఇలా సర్వ్ చేశాను నేనైతే. ఇప్పుడు దీన్ని మనం ఒక ప్లేట్లో ఉల్టా చేసుకుంటే మనకి రెస్టారెంట్లో సర్వ్ చేస్తారు కదా, అలా వచ్చింది. ఒక 2 ఉల్లిపాయ ముక్కలు పెట్టుకొని నిమ్మరసం అలా పిండుకొని తింటూ ఉంటే ఉంటుందండి. ఆహా, నిజంగా చాలా అంటే చాలా బాగుంటుంది. ఈజీగా క్విక్గా ఎలా చేసుకోవాలో మన ఛానల్లో వీడియో అప్లోడ్ చేశాను. ఎవరికైనా కావాలంటే ప్లీజ్ ఒకసారి వెళ్ళి విజిట్ చేయండి. నచ్చిందండి మీకు ఈ వీడియో అయితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో నాతో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇంకా నేను తినేస్తాను.